థాయిలాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్ను షినవత్ర పొరుగుదేశం నేతకు చేసిన ఓ ఫోన్ కాల్ లీక్ అవడంతో ఆమె ప్రధాని పదవి కోల్పోయింది. ఇటీవల ఆమెను ప్రధాని పదవి నుంచి సస్పెండ్ చేసిన ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం తాజాగా పేటోంగ్టార్ను పదవి నుంచి తొలగిస్తూ తీర్పునిచ్చింది. పేటోంగ్టార్ నైతిక ప్రమాణాలను ఉల్లంఘించినట్లు రుజువైందని, రాజ్యాంగం ప్రకారం ఇటువంటి వారికి ప్రధాని స్థానంలో ఉండే అర్హత లేదని న్యాయస్థానం పేర్కొంది. అందుకే ఆమెను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. షినవత్రను ప్రధాని స్థానం నుంచి తొలగించడంతో నూతన ప్రధానిని ఎన్నుకునే వరకు ఆ దేశ డిప్యూటీ ప్రీమియర్ ఆపద్ధర్మ ప్రధాని హోదాలో ఉంటారని స్పష్టం చేసింది. అయితే థాయిలాండ్కు పొరుగున ఉన్న కాంబోడియా మాజీ ప్రధాని హున్ సెన్ పదవిలో లేకపోయినా రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తి. ఇటీవల ఆయనకు థాయ్ ప్రధాని షినవత్ర ఫోన్ చేశారు. అంకుల్ అంటూ ఆయన్ను సంబోధించిన ఆమె తన దేశంలోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా థాయ్ ఆర్మీ కమాండర్ తనకు వ్యతిరేకంగా ఉన్నాడని పేర్కొన్నారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఫోన్ కాల్ సంభాషణ లీక్ అవడంతో దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెను ప్రధాని పదవి నుంచి తొలగిస్తూ తీర్పు వెలువరించింది.